Dear friends, now we see the subject of same pronunciation. While we are writing in transcription, we get some confusion of similar pronunciation. So let us see. I given the topic as in shorthand, the pronunciation makes us confusion if we cannot make our mind like fiscal, physical. Just you see, dear friends. Fiscal, Fiscal is pronounced fiscal, and physical, physical, so that while taking dictation our mind should be in a keen position to get clarity of fiscal, physical. So let us see what is the difference of fiscal, physical. It is important, dear friends. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫిజికల్ అంటే ఫిజికల్ అనే మీనింగ్ తెలియకపోతే చాలా కష్టం అవుతుంది ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు. సో ఫిజికల్ మీన్స్ రిగార్డింగ్ బడ్జెట్. డియర్ ఫ్రెండ్స్, ఫిజికల్ అంటే రిగార్డింగ్ బడ్జెట్ కనెక్టెడ్ విత్ మనీ. యు సీ హియర్ ఐ రోట్ connected with money or public money, or it is understand like public treasury and public revenue relating to government finances, etc. So, whatever it is, fiscal means money matters. It is. సో ఇక్కడ చూసాను చూడండి, మనీ మ్యాటర్స్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఫిజికల్ పాలసీ. Policies will be taken by the government to implement many schemes. For example, fiscal policy in sometimes uh, it gets upside and it gets down. Fiscal policy, that is. And just I given two pictures here to make good understanding. కరెక్ట్గా అర్థం కావడానికి ఇవి ఇచ్చాను. ఇది చూడగానే మనకి ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫిజికల్ అండ్ ఫిజికల్ సపరేట్ కదా అని చెప్పేసి, డియర్ ఫ్రెండ్స్. అండ్ వి సీ హియర్ వాట్ ఈస్ ఫిజికల్. ఫిజికల్ మీన్స్ ఎవ్రీబడి నో. చాలా మందికి ఫిజికల్ అంటే ఏం డౌట్ ఉండదు, తెలుసు. ఒక ఫిజికల్ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఏంటి అనేది చూస్తుంటాం. బట్ ఇట్ మనీ మ్యాటర్స్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫిజికల్ అనేది అందరికి తెలుసు, బట్ నేను రాసాను. ఫిజికల్ మీన్స్ రిలేటింగ్ టు బాడీ, రిలేటింగ్ టు థింగ్స్ perceived through the senses, relating to the structure, size, or shape that can be touched and seen. మనం వాటిని టచ్ చేయొచ్చు, చూడవచ్చు వస్తువులని. ఆ, ఏదైనా వస్తువు ఉంటే బెంచ్, టేబుల్, సిస్టమ్, ఎట్సెట్రా, ఏదైనా వస్తువుని మనం టచ్ చేస్తాం కదా, దాన్ని ఫిజికల్గా టచ్ చేస్తాం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఫిజికల్ మీన్స్ అట్లా, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా మీనింగ్ వస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇక్కడ చిన్న ఇమేజెస్ పెట్టాను, దీన్ని బట్టి కొంచెం మనకు ఐడియా ఉంటుందని. చూడండి, ఇక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఇది కూడా సెకండ్ పిక్చర్ కూడా ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఇది కూడా. అండ్ ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే టచ్ చేయాలి అని చెప్పాను కదా, దీని లెంత్ చూడడము, కలర్, ఇవన్నీ ఫిజికల్గా మనం చూస్తాం కదా. విచ్ కలర్, డెన్సిటీ, మాస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫిజికల్గా మనము చేయాల్సినవి. కాబట్టి ఇవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఇమేజెస్ పెట్టాను. ఇప్పుడు మనకు ట్రాన్స్క్రిప్షన్లో ఫిజికల్ అనేది ఇంపార్టెంట్ కదా, మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఫిజికల్ అండ్ ఫిజికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. FISCL, ఇది ప్రొనౌన్సియేషన్ ఫిజికల్ అంటాము, ఇది ఫిజికల్ అంటాము. దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకొని ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు మన మైండ్తో రాయాలి, డియర్ ఫ్రెండ్స్. ఏది పడితే అది రాయకూడదు. స్ట్రోక్ సేమ్ ఉంటుంది, ఫిజికల్ అయినా ఫిజికల్ అయినా రెండు సేమ్ సిమిలర్ స్ట్రోకే ఉంటుంది. బట్ మనం రాసేటప్పుడు దాన్ని అర్థం చేసుకొని రాయాలి. ఫిజికలా, ఫిజికలా, మ్యాటర్ని చదివితే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది.
ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను డియర్ ఫ్రెండ్స్, చూడండి. మానిటరింగ్ ఫిజికల్ పాలసీ, ద డొమెస్టిక్ ఫిజికల్ ప్రైసెస్, the government's fiscal policies. That's an impossibility given the state's fiscal crisis. And when you are an adult, you have fiscal responsibilities like paying rent, buying groceries, and paying taxes, etc. కాబట్టి ఈ సెంటెన్సెస్ చూడగానే మనకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఫిజికల్ ఈజీగా అర్థమైపోతుంది. అందు గురించి ఇవి ఇచ్చాను డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్, బాడీలీ. చూడండి, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే బెంచ్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే బెంచ్, కంప్యూటర్, పెన్, ఎట్సెట్రా. ఏమైనా ఫ్యాన్, లైట్, అవన్నీ టచ్ చేస్తాం కదా, పట్టుకొని చూస్తాం ఇట్లా. కాబట్టి వాటిని ఫిజికల్ ప్రాపర్టీస్ అనొచ్చు. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఇంతకుముందు చూపించిన ఫిగర్స్, ఎక్సర్సైజ్ చేయడము, బాడీని ఎక్సర్సైజ్ చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజెస్. అండ్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎగ్జాస్టియన్. సో ద డిఫరెన్స్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ దాన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది వాట్ ఈస్ ద సెంటెన్స్ అని చెప్పేసి. అండ్ ది అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ ఈజ్ ప్యూర్లీ ఫిజికల్. సో వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ వెరీ ఈజీలీ. సో ఈ ఇది ఎందుకు చేసంటే ఫిజికల్ అండ్ ఫిజికల్ రెండింటికి డిఫరెన్స్ చూపించడానికి మాత్రమే ఇది నేను దిస్ వీడియో యాజ్ ఐఎమ్ కండక్టింగ్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్ టు నో ద డిఫరెన్స్ ఆఫ్ physical and physical. And one more thing, I'm conducting mock tests for lower grade. Last Sunday, that is, which day Sunday I conducted? Is it whatever the date? Last Sunday I conducted a mock test for lower grade. Uh, this Sunday, I mean every Sunday I'll conduct mock tests. This Sunday, what is the date of this Sunday? 16/6/2024 at 7 a.m. 7 a.m. I'm conducting the test for lower grade on 16/6/2024 at 7 a.m. So, if you are interested to get to know how the exam is going to be conducted and how the evaluation, అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ మీరు తెలుసుకోవడానికి, మీరు ప్రజెంట్ ఏ విధంగా ఉంది మీ పర్ఫార్మెన్స్, ఎగ్జామ్ పాస్ కాగలుగుతున్నారా, ఒకవేళ కరెక్ట్ లేకపోతే వాటిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది మీకు మార్క్ టెస్ట్లు రాస్తే మీకు ఐడియా వస్తుంది. మార్క్ టెస్ట్ రాయకుండా డైరెక్ట్ ఎగ్జామ్లో రాస్తే కష్టం అవుతుంది. అందు గురించి నేను ఆలోచించి ఇట్లా కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచించి పెట్టాను. లోయర్ పెడితే 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 12 మెంబర్స్ అడిగారు కానీ 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళకి కండక్ట్ చేశాను, వాళ్ళకు రిజల్ట్స్ కూడా చెప్పాను, ఆ వీడియో కూడా చేశాను. హయ్యర్ గ్రేడ్లో 4 మెంబర్స్ అడిగారు, ఓన్లీ 1 మెంబర్ మాత్రం వచ్చారు. బట్ ఓకే, కాబట్టి లోయర్ స్ట్రెంత్ బాగుంది కాబట్టి లోయర్ వాళ్ళు ఇంకా మార్క్ టెస్ట్ ఎలా ఉంటుంది అండ్ ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ రెండు కూడా ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే మీరు ఇది అంటే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రజెంట్, ఎగ్జామ్ తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది అండ్ తమిళనాడులో కూడా కొంతమంది వెళ్తారు రాయడానికి. అది తెలుసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము, చాలా యూజ్ అవుతుంది అది. కాబట్టి మీకు ఇష్టం ఉంటే జాయిన్ కావచ్చు మార్క్ టెస్ట్ రాయడానికి సండే రోజు. కాబట్టి ఒకవేళ ఇష్టం ఉంటే మీరు మెసేజ్ పెట్టచ్చు డియర్ ఫ్రెండ్స్, నేను కండక్ట్ చేసి మీకు ఏమంటారు సజెస్ట్ చేస్తుంటాను ఎక్కడ డెవలప్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అది డియర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇది మాత్రం చూసుకోండి, ఫిజికల్ అండ్ ఫిజికల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ట్రాన్స్క్రిప్షన్ రాసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎనీవే.